హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ముందుగా క్యూబ్ టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. దసరా విశిష్టత గురించి వివరించడానికి మనతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురూజీ. ఆశీర్వచనం తల్లి. గురుగారు, విజయదశమి రోజు ప్రత్యేకంగా ఆ 9 రోజులు పాటించాల్సిన నియమాలు ఏమిటి? విజయదశమి పండుగ రోజు అంటే అమ్మా, ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయటం 9 రోజులు చేస్తారు. కానీ పండుగ అనేటప్పటికీ మళ్ళీ ఒక్కసారి మనము తెలిసినా తెలియకపోయినా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. విజయదశమి పండుగ అంటే మామూలుగా పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానము అంటే నువ్వుల నూనె తలంటు పెట్టుకొని లేదా కొబ్బరి నూనె కానీ తూర్పు ముఖంగా కూర్చొని తలంటు అంటుకొని కాసేపు ఉండి స్నానము చేయటం అనేటువంటిది ఆనవాయితీ. చేసిన తర్వాత యథావిధిగా ఇంట్లో పూజ 9 రోజుల పాటు గుళ్ళకి వెళ్ళింటాం. పండుగ రోజు ఇంట్లో పూజ మనం మామూలుగా చేసుకొని, అలాగే పిండి వంటలు ఎవరికి స్తోమత కొద్దీ వాళ్ళు కాస్త రకరకాల పిండి వంటలు అవి చేసుకుంటారు. పండుగ కాబట్టి ఒకవేళ ఎవరైనా అల్లుళ్ళు వాళ్ళు వీళ్ళు ఇంటికి రావడం కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు రావటం కానీ, ఇవన్నీ ఏవో ఆనవాయితీలన్నీ మామూలుగా యథావిధిగా ఉంటాయి. అలా కొంచెం పిండి వంటలు అన్నీ అయిన తర్వాత చుట్టూగా భోజనం నివేదన అది పెట్టి దేవుడికి కాస్త భోజనం చేయటం అయిన తర్వాత సాయంకాలము చాలా విశేషమైనటువంటి పనులు చేయాలి. ఏమిటి అంటే కొత్త బట్టలు కట్టుకోవటం, కొత్త వస్త్రాలవి కట్టుకున్న తర్వాత శమీ వృక్ష దర్శనం అని ఉంటుంది. జంబి చెట్టుకు తిరగటం. జంబి చెట్టుకు తిరిగేటప్పుడు శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. శమీ వృక్షం యొక్క గొప్పతనం ఏమిటి? అర్జునస్య ధనుర్ధారి అన్నాడు. అర్జునుడి యొక్క గాంధీవమును ఆ ధనస్సును దాని మీద ఉంటుంది, అది ధరించినటువంటిది అని. అర్జునుడి యొక్క ధనస్సు సామాన్యమైనటువంటిది కాదు. అది అసలు అది తీసుకొని ఊరికే మనం బాణము వదిలేదానికంటే ఆ వింటి నారను ఇలా అంటే ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఇలా అర్జునుడు అంటే యుద్ధానికి ఉపక్రమిస్తున్నాను అని ఇలా అన్నాడంటే ముందు ఆ నారను ఆ శబ్దానికే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది. బాణం వదలడం తర్వాత. అంత అతి ముఖ్యమైనటువంటిది ఆ యొక్క ఆయుధం, ఆ ధనస్సు అంత గొప్పది. అటువంటి అర్జునుడి యొక్క అర్జునస్య ధనుర్ధారి అన్నాడు. రామస్య ప్రియదర్శనం, రాముడంతటి వాడు ప్రియముగా దర్శించినటువంటిది. ఇంకింతకంటే ఏముంటుంది? జంబి చెట్టుకు ఎందుకు అంటే ఇందే కాదు, మనకు శాస్త్రములో ఏం చెప్పి ఉంది అంటే ఆ జంబి చెట్టు యొక్క గొప్పతనం. అవన్నీ పాండవులు యుద్ధ సమయములో మామూలుగా అజ్ఞాతవాస సమయం అనేది ఉంది. అజ్ఞాతవాసము అరణ్యవాసము చేయాల్సినటువంటి అవసరము ఏర్పడినప్పుడు వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా ఆ శమీ వృక్షం మీద పెట్టినారు. అప్పుడేమి బ్యాంకు లాకర్లు ఎవరింట్లోనో మనం పెద్దగా పోయి పెట్టడం చేయటము ఇలాంటివన్నీ ఉండేటివి కాదు. అలా ఉంటే అవి చాలా శక్తివంతమైనటువంటి ఆయుధాలు కదా అవన్నీ కూడా. వాటిని భరించడము కూడా వీళ్ళు కష్టమే, పెట్టుకోలేరు ఎక్కడా కూడా. అలాగని ఆ శమీ వృక్షము మీద పెట్టారు. శమీ వృక్షం మీద పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మరి వృక్షము కదా, చెట్టు మీద ఉంటే ఎవరైనా తగ్గవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ అక్కడ ఇవి వీళ్లకు తప్ప అన్యులకు ఎవరైనా సరే, ఎట్లాంటి వ్యక్తులకైనా సరే అవి చాలా విషపూరితమైనటువంటివి గాను, ఎవరికి ఎలా కనపడాలనో అలా చిత్ర విచిత్రముగా కనపడేటువంటి తత్వం జరిగింది. ఎవరు ఎత్తకపోవడానికి లేదు అవి. మళ్ళీ వీళ్ళే పోయి అవి తీసుకుంటే తప్ప ఇంకెవరికి దక్కేటివి కాదవి. అందుకనే కొన్ని మనకు రాసి పెట్టుంటే మనకు దక్కుతుంది లేవయ్యా అనుకుంటూ ఉంటాం మనం. ఇట్లాంటివి అవన్నీ కూడా. అందుకోసము అక్కడ పెట్టినప్పుడు అంత గొప్ప వృక్షం అది. శాస్త్రాలలో మనకేమి చెప్పింది అంటే
ఆ శమీ వృక్షం వలన మన కోరిన కోరికలను తీర్చగలిగినటువంటి వృక్షం. సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కలగటం, వివాహము కావాలి ఎప్పటి నుంచో కాలేదు అనుకునేటువంటి వాళ్ళు కనుక జంబి చెట్టుకు తిరిగితే, శమీ వృక్షానికి తిరిగితే వివాహం కావటం, ఏదైనా స్థితిగతులు బాగుండాలి, మేలు జరగాలి, కుటుంబం అభివృద్ధిలోకి రావాలి అనేటువంటి కోరికలతో తిరిగితే జరగటం, సర్వ కోరికలు నెరవేరుతాయి అని ఉన్నది. ఇవన్నీ దేవతా వృక్షాలు, మామూలు వృక్షాలు కాదు ఇవి. కనుక శమీ వృక్షము మరి రాముడంతటి వాడు ప్రియముగా దర్శించడము, అర్జునుడి యొక్క ఇది ధనుసును అక్కడ పెట్టడము అంటే ఇవన్నీ చిన్న విషయాలు కాదు కదా. ఇంకా వేరే దానికి దేనికి అంత ప్రాధాన్యత, అంతటి ప్రాముఖ్యత వేరే దేనికి ఉంది? ఇంకా ఏ దానికి లేదు. మనం అనుకుంటాం ఊరికే. కాకపోతే మనం ఏమిటంటే కనీసం దసరా పండుగ వచ్చినప్పుడు ఈ వృక్షాలు లేక ఒక కొమ్మ తెస్తే ఒక డబ్బాలో పెట్టి డబ్బాకు తిరుగుతున్నారు. కొమ్మ తెచ్చి డబ్బాకు పెట్టి తిరిగితే ఉపయోగం లేదు. భూమిలో వేర్లతో సహా ఉండేటువంటి వృక్షానికి తిరిగితే వచ్చే పుణ్యం వేరు, ఒక డబ్బాలో పెట్టి దేవాలయంలో లేదు. కాబట్టి అసలు దేవాలయాలు అనేటువంటి ప్రతి దేవాలయంలోనూ శమీ వృక్షం అనేది ఉండి తీరాలి. అసలు అది ప్రాధాన్యత. అసలు ఆ శమీ వృక్షం అనేటువంటిది ఎందుకు ప్రతి దేవాలయంలోనూ వేస్తారు అంటే, దేవాలయమైనా ఇల్లు అయినా దుష్టము అనేటువంటివి అంటే మిగతా గ్రహస్థితులలో మంచి ఏదో ఉండేదంతా ఉండి దుష్టగ్రహాలు ఏవి ఆ దరిదాపులకు రానియకుండా చూసుకునేటువంటిది ఇది శమీ వృక్షం అనేది. దేవాలయంలోకి వెళ్ళంగానే ఘంటానాదం చేసేటువంటిది ఎందుకు ఘంటానాదం చేస్తాము అంటే, మనం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారక అని చెప్తున్న మంత్రములో. అంటే ఏదైనా ఈ చుట్టూ ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలన్నీ కూడా దూరం వెళ్ళిపోవటానికి మేలు అనేటువంటిది. అందువలన కదా మనం చేస్తున్నాం. అందుకని ప్రతి దేవాలయంలోనూ ఉండాలి. అది తీసవే కొమ్మ తీసవే ఒక డబ్బాలో పెట్టి ఆ కొమ్మ చుట్టూ తిరిగి మళ్ళీ కొమ్మ తీసి పడేస్తున్నారు, పనికి రాకుండా పోతున్నాయి. అది ఒక ఆలయంలో వేసి భవిష్యత్తులో ఇది చాలా అవసరమవుతుంది అని దాన్ని పెంచుతూ వస్తే చాలా వరకు ఆలయము అభివృద్ధిలోకి నడుస్తుంది. దానివలన ఆ వృక్షం ఉండేటువంటి దాని వలన ఆలయం చాలా విపరీతమైనటువంటి అభివృద్ధిలోకి వస్తాయి ఆలయాలు. తద్వారా మేలు జరుగుతుంది కాక అందరికీ కూడా, మానవాళికి కూడా. ఇన్ని విశేషాలు ఉంటాయి ఒక శమీ వృక్షంలో. అందుకని ఈ దసరా పండుగ విజయదశమి నాడు సాయంకాలము పూట వెళ్ళి శమీ వృక్షానికి తిరగటం. సాయంకాలం ఎందుకు తిరగాలి అంటే, శమీ వృక్షము సర్వదేవతా వృక్షము. సర్వదేవతలు తథాస్తు దేవతలు ఉంటారు అక్కడ. తిరిగినప్పుడు ఈ గోధూళి వేళ, అసుర సంధ్య వేళ, అందులోనూ విజయదశమి, అమ్మవారు విజయము పొంది విజయదశమి తర్వాత అమ్మవారిని అందరూ కూడా ఆ విజయము సాధించినందుకు అమ్మవారిని అందరూ స్తుతిస్తూ ఉంటారు విజయదశమి పండుగ రోజు. ఆ స్తుతిస్తున్నప్పుడు అమ్మవారు మరి ఉగ్రరూపిణిగా అయిన తర్వాత మళ్ళీ శాంతించాలి కదా, శాంతించడానికి అందరూ శ్లోకాలు మొదలుపెట్టి చేస్తారు. మరుసటి రోజు శాంతింపజేసినప్పుడు అమ్మవారి చల్లని చూపులు చూస్తుంది. ఆ చల్లని చూపు ఈ దేవతలందరూ వేడుకోవడము, అమ్మవారి అనుగ్రహం కలగడము ఈ సమయంలో చాలా ముఖ్యమైనటువంటి సన్నివేశం. అందువల్లనే శమీ వృక్షము సాయంకాలము పూట తిరగాలి. మరి రాత్రి 10కి పోదాంలే, 11కు పోయి తిరిగొద్దాంలే అంటే కాదు. సాయంకాలము 6 గంటల 5 గంటల నుంచి 7:30 లోపల తిరిగితే తథాస్తు దేవతలు ఉంటారు కాబట్టి అప్పుడు మనకు మేలు జరుగుతుంది అని ఉన్నది. అందుకు సాయంకాలము శమీ వృక్ష దర్శనము విజయదశమి పండుగ రోజు తప్పకుండా ప్రతి వాళ్ళు చేసుకుని తీరవలసినటువంటిదే. అలాగే పాలపిట్ట గురించి కూడా వివరించండి. ఇక పాలపిట్ట విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే అమ్మా, కురుక్షేత్ర యుద్ధము అనేటువంటిది జరిగిన తర్వాత ఈ మాకు విజయము లభిస్తుంది, ఆ రోజు విజయము లభిస్తుంది అనడానికి
ఈ పాలపిట్ట పాండవులకు ఎదురైందంట ఉదయాన్ని. శుభసూచకముగా అనుకున్నారు. మనము కూడా ఎప్పుడన్నా ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మీద బయటికి పోతున్నాము అంటే కొన్ని శకునాలు అడిగేవాళ్ళు పూర్వం. ఇలా బయటికి వెళ్తున్నామండి, ఈరోజు పని అవుతుందా కాదా, ఏ దిశకు పోతే పని అవుతుంది, ఏ దిశకు పోతే పని కాదు అనేటువంటివి ఉన్నాయి. ప్రతి వాళ్ళము ఇప్పుడులాగా పూర్వము ఊరికే 10 సార్లు కానీ పోయి తిరుగుతూ ఉన్నాడా అని ఎదుటి వాళ్ళ ఇంట్లో పోయి తిరుగుతుంటాం. అంటే పనులు గాక. పూర్వం అలా కాదు. ఎవరైనా ఒక పని ఒక మాట అడగాలి, పోయి వాళ్లకు కావాల్సినటువంటిది ఏదన్నా అడగాలన్నా, లేదా ఒక 10 రూపాయలు అప్పు కావాలి అడగడానికి పోతున్నా, లేదా ఒక శుభకార్యానికి పోదాము అడుగుదాము అని అనుకున్నా, ఊర్లో గ్రామంలో ఉండేటువంటి పురోహితుణ్ణి, అయ్యా మేము ఇట్లా పోవాలనుకున్నాము, ఈరోజు పలానా దిక్కుకు వెళ్ళాలి, ఈ పని అవుతుందంటారా కాదంటారా అని అడిగేవాళ్ళు. ఆ అడిగినటువంటి సమయము ఇవన్నీ కూడా లెక్క వేసి అడిగిన వ్యక్తి ఎవరు, ఆ సమయం ఏమిటి, ఈ దిక్కు ఏమిటి అనేటువంటివన్నీ కూడా క్రోడీకరించి ఒక ప్రశ్నశాస్త్రం అనేటువంటిది ఉన్నాం. దాన్ని చూసుకొని నువ్వు వెళ్ళినైనా నీకు పని అవుతుంది, లేకపోతే ఇవాళ వెళ్ళకు రేపు వెళ్ళు, తిథి అన్నీ చూసుకొని నీకు మేలు జరుగుతుంది అని చెప్పేవాళ్ళు. అలా శకునాలు బయటికి రాగానే ఏది శకునము రావచ్చు, ఏది రాకూడదు, ఏది వస్తే మంచిది అనేటువంటివి కూడా ఉన్నాయి. ఇలా అన్నీ కూడా చూసుకునేవాళ్ళం. ఆ విధముగా ఈ పాలపిట్ట అనేటువంటిది పాండవులు ఆ రోజు, ఈరోజు మనకు ఏమిటి అని వాళ్ళేమో అనుకోలేదు. బయటికి రాగానే ఎప్పుడైతే ఈరోజు మనకు ఖచ్చితముగా విజయము లభిస్తుంది, శుభసూచకము అని అనుకున్నారు. విజయము లభించింది. అందువలననే ప్రామాణికముగా మనము విజయదశమి నాడు అందరికీ మేలు జరగాలి, ఎవరేం కోరుకుంటారు, పండగల రోజుల్లో అందరికీ మేలు జరిగితే సంతోషము కదా, ఎలాంటి వాళ్ళకైనా మేలు జరగాలని కోరుకోవాలి కదా పండుగ రోజు అనే భావనతో, అందులో ధర్మరాజంతటి వాడు ఈరోజు మనకు విజయము లభించింది, మనకు ఫలానా దానివల్ల అన్నారు అనేటప్పటికీ దాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. అందుకని ఇప్పటికీ తెలంగాణ ప్రజలు మామూలుగా ఎక్కువగా దీన్ని పాటిస్తారు. మిగతా ప్రజలు కూడా అందరూ కూడా పాటించకుండా ఏముండరు, అందరూ పాటిస్తారు. కొంచెం ఎక్కువగా ప్రాచుర్యంలో పాలపిట్ట అనేటువంటిది వీళ్ళు పెట్టుకున్నారు. అలా ఇప్పుడు పాలపిట్టలు ఎక్కడున్నాయో లేదో తెలియదు, కానీ మనకు మామూలుగా ఏదో ఒక ఫోటో చూసైనా ఫోటో పెట్టైనా కూడా అందరూ ఏదో షేర్ చేసుకుంటూ ఉంటుంటారు. నిజంగా చాలా మంచి మంచి గొప్ప గొప్ప పక్షులు, పశు పక్ష్యాదులు అని అంటూ ఉంటాం మనం. మనకు వాహనాలు అన్నీ కూడా పక్షులలోనూ జంతువులలోనూ అన్నీ ఇలాగే ఉంటూ వస్తూ ఉన్నాయి. మనకు దేన్ని తక్కువ చూపు చూడలేదు. మన సాంప్రదాయము, మన ధర్మము చాలా గొప్ప ధర్మము. చూడండి, అసలు ఒక చిలుక శుకమహర్షి అని మనం చెప్పుకుంటున్నాం, మహానుభావుడని నమస్కారం చేసుకునేది. అలాగే హయగ్రీవుడు అని నమస్కారం చేయటం, వరాహస్వామి అని జంతువులు మనం అనుకుంటున్నాము, తుంబురుడు అని నమస్కారాలు చేసుకుంటున్నాం, సింహము నరసింహస్వామి అనేటువంటి దీంతో చేసుకుంటూ ఉన్నాం. అలాగే పామును నాగదేవత అని పూజిస్తున్నాం. విషపూరితమైనటువంటి పామును సైతం మనము నాగదేవత అని మనము పూజించుకునేటువంటి ధర్మం ఉన్నది. అలాగే నెమలి జాతీయ పక్షిగా మనం కొనియాడుతూ ఉన్నాము. ఇలా కుక్కను కాలభైరవేశ్వరుడు అని మనము పూజిస్తూ ఉన్నాం. ఏ జంతువును కానీ, అందుకనే జంతువునామ నరజన్మ దుర్లభం అనేటువంటి మాట వచ్చినది. అవన్నీ దాటుకొని కదా మనము మానవ జన్మకు అనేటువంటిది వచ్చాం. ఎంత తెలుసుకోవాలి మానవుడు, ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో ఉంటుంది. ఒకరినొకరు నిందించుకోవటము, ఒకరినొకరు అనుకోవటము, ఏదో మనము బాగుంటే మనకు 10 రూపాయలు వస్తే ఇంకోరికి ఇస్తే ఎట్లా, నేను మాత్రమే తింటే చాలు అని అనుకోవటము, ఇవి ఏవి ఇట్లాంటివి కుచితమైనటువంటి బుద్ధిలోకి ఎప్పుడు కూడా మానవుడు పడిపోరాదు. విశాలమైనటువంటి దృక్పథముతో ఉండాలి. అందరినీ ఆరాధించేటువంటి విధానముగా ఉండాలి. గరుత్మంతుణ్ణి సైతం గరుడ వాహనము అనేటువంటిది వెంకటేశ్వర స్వామికి వీళ్లకు మనం గరుడ వాహనం అని అనుకుంటున్నాం. ఇలా పక్షులను అన్నిటినీ కూడా మనము పూజించుకునేటువంటి విధానము
చాలా పక్షులు కనుమరుగైపోతూ ఉన్నాయి ఈ మనుషులు చేసేటువంటి కాలుష్యము వలన. మానవ జాతికే మనుగడ అసాధ్యము అనేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రకృతిని సంతోషముగా ఉంచవలసినటువంటి బాధ్యత మనదే. ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత అన్నారు, అందుకనే వృక్షో రక్షతి రక్షిత అని అంటున్నారు. కానీ ఈ ప్రకృతిని గనక మనము కాలుష్యము చేయకుండా ఉంటే ఆ ప్రకృతి అనేటువంటిది మనము ఎక్కువ కాలం జీవించేటువంటి దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రకృతికి అనుకూలముగా మన జీవనము గడపాలి అని అందరినీ కోరుకుంటూ జయోస్తు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.